మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఖమ్మం సెగ్మెంట్కు సంబంధించి 17 పార్లమెంటు సెగ్మెంట్లో ఖమ్మం ఒకటి. ప్రధానంగా ఇప్పటి వరకు 18 సార్లు పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, అలాగే పాలేరు, మధ్య ఉన్నాయి. అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 1.68 లక్షల మెజార్టీతో నామా నాగేశ్వరరావు గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి పొంగులేటి ఎవరైతే ఉన్నారో పొంగులేటి పొంగులేటికి సంబంధించి పొంగులేటి తమ్ముడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మల్లునందిని, రేణుకా చౌదరి అందరూ కూడా అక్కడ రేసులో ఉన్నారు, టికెట్ రేసులో. ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ప్రధానంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఉపేంద్ర చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అప్రతిహతంగా అన్ని చోట్ల కూడా విజయం సాధించి ప్రజల్లో కూడా ఇప్పటికే దూసుకెళ్లింది. ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6 గ్యారంటీల పథకాలని పకడ్బందీగా అమలు చేసేందుకోసం కూడా ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి 3 మంత్రులకు సంబంధించి ఇప్పటికే పకడ్బందీగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకోసం కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలు రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత 1952 ఏర్పడినటువంటి ఖమ్మం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు 12 సార్లు విజయం సాధించగా 2 సార్లు పీడీఎఫ్ అభ్యర్థి విజయం సాధించారు. ఒకసారి సిపిఎం, అదే నేపథ్యంలో బిఎస్, వైసీపీతో పాటుగా టీడీపీ, ఈ వరుసగా ఈ 4 పార్టీలు కూడా ఒక్కొక్కసారి ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలిచాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గానికి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలు అందించినటువంటి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమైనటువంటి ఒక ఇన్ఛార్జ్ గా నియమించారు పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి. అదే నేపథ్యంలో అటు మహబూబాబాద్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు వ్యూహకర్తగా ఎలక్షన్స్ విజయాన్ని సాధించేందుకోసం కాంగ్రెస్ గెలుపులో కీలకమైన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నిక అదే సీట్ ఎవరిని వరించబోతా ఉంది అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి లీడర్లు అందరూ కూడా ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా అందులో విజయం సాధించడం కోసం ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అయితే ఎవరికి సీటు రాబోతా ఉందనేటువంటి మాత్రం ఖమ్మం జిల్లా ప్రశ్నలు మిలియన్ డాలర్లుగానే ఖమ్మం జిల్లా ప్రజలు ఇప్పుడు ఆ ప్రశ్నలు ఇస్తూ సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాహుల్ సర్వే బృందంకి సంబంధించి రేవంత్ బృందం కూడా వీరిరువురు కూడా పకడ్బందీగా ఇప్పటికే సర్వేలు చేస్తా ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎవరికి ఈ సీట్ ఇస్తే గెలుస్తారు అనేటువంటి ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఈయన ప్రధానమైనటువంటి నేతగా అంటే డిప్యూటీ సీఎం గా ఖమ్మంకి సంబంధించి మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రి మల్లు నందిని పేరుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినబడతా ఉంది. దీంతో పాటు తుమ్మల యుగంధర్, తుమ్మల నాగేశ్వరరావు తనయుడుగా పేరు ప్రధానంగా వినిపిస్తా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. దీంతో పాటు మరో ముఖ్యమైనటువంటి నేత వంకాయలపాటకు సంబంధించినటువంటి రాజేంద్ర ప్రసాద్, ఈయన వివిసి ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కు సంబంధించి ప్రధానమైన చైర్మన్ గా ఆ గ్రూప్స్ కు అధినేతగా ఉన్నాడు. ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి 4 వైపు కూడా ప్రధానంగా సీటు ఎవరికి దక్కబోతుంది అనేటువంటి ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి రేణుకా చౌదరికి సంబంధించిన పేరు కూడా మరోవైపు వినిపిస్తా ఉంది. అయితే అధిష్టానానికి రేణుకా చౌదరికి మధ్య కొంత గ్యాప్ వంటి ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్లని ఎవరైతే మాకు వద్దనుకునేటువంటి అనుకున్నారో వాళ్ళు ప్రధానమైనటువంటి నేతలుగా ఉన్న రాయల్ నాగేశ్వరరావుతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి నేత జావీద్ పేర్లు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నాయి. ఈ 7 పేర్లను ప్రధానంగా వినిపిస్తూనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసేందుకోసం కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అయితే మల్లు నందినికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క సతీమణి ఎవరైతే ఉన్నారో అమ్మ ఫౌండేషన్ పేరుతో ఖమ్మం జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే జోరుగా సోషల్ మీడియాలో కూడా తానే ఎంపీ సీటు రాబోతా ఉంది, గెలుపు సర్వేలు ఆమెకు అనుకూలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో సంచలనాత్మకంగా మారుతా ఉంది. అయితే నందినికి సీటు వస్తుందా అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చ కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి
ప్రసాద్ రెడ్డికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించి ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించుకునే కోసం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పరామర్శలు అలాగే పరిశీలన కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. మరోవైపున తుమ్మల నాగేశ్వరరావు ఇన్నాళ్ళు తుమ్మని రాజకీయ దూరంగా పెట్టేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గడిచిన కొద్ది కాలంగా పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైనటువంటి నేతగా ఈ ప్రశంసలు అందుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. స్పందించేటువంటి గుణం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. మరోవైపున వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించి బీవీసీ గ్రూప్స్ అధినేతగా ఉండే నేత కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమైనటువంటి నేతలందరూ ప్రథమ మిత్రుడుగా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరికి సీట్ రాబోతా ఉంది అనేటువంటిది మాత్రం కొంత చర్చ అనేది కొంత నడుస్తా ఉన్నప్పటికీ దీనిపై స్పష్టత రావడానికి కొద్ది కాలం పడుతుంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కూడా ఇప్పటికే ఓటమి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, అందుకోసం వార్డు కౌన్సిలర్స్ తో పాటు సర్పంచులు అలాగే కార్పొరేటర్స్ తో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరినీ కూడా ఫ్లోర్ లీడర్స్ అందరినీ కూడా ఈ సమావేశం జనవరి 9వ తారీఖున ఖమ్మం కేంద్రంగా ఒక భారీ సదస్సు ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఆ రకమైనటువంటి సమావేశ నిర్వహణ కసరత్తు ప్రారంభించింది. మరోవైపున గత ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా పార్టీతో కనుక పొత్తు కొనసాగితే విడివిడిగా పోటీ చేయకుండా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా కూటమి కాదని సింగిల్ గా పోటీ చేస్తే సిపిఎం పార్టీ నుంచి పోతే సుదర్శన్ రావు, నున్న నాగేశ్వరరావు ఎంపీ నుంచి ఉన్నట్టుగా ప్రచారం కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యానికి సంబంధించి బీఎస్పీ పార్టీతో పాటు మరో ప్రధానమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో ప్రధానమైనటువంటి నేతలు గల్లా సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు ఉన్న వ్యక్తి కూడా బీజేపీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తా ఉన్నారు. కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు శీలం పాపారావు కూడా మరో వ్యక్తిగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసి ఆ రకమైన దృష్టి సారిస్తా ఉన్నారు. దేవకి వాసుదేవరావు కూడా ఖమ్మం జిల్లా ఎంపీ సీట్ నుంచి ఆశిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అంటే ఖమ్మానికి సంబంధించిన ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకోకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఇప్పుడే 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం తీసుకుంటూనే ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ రానున్నటువంటి జనవరి తర్వాత పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేసి కేంద్రంలో ఈసారి మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కోసం ఆరాకుపెట్టిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ప్రచారం కొనసాగుతా ఉంది. రాజశేఖర్, దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనుకోవచ్చు. కానీ ఒకవేళ సానుభూతి, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఖమ్మం ప్రజలకు సంబంధించి ఎప్పుడు వినూత్నంగా ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ డిఫరెన్స్ వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక ఈసారి పువ్వాడ అజయ్ కుమార్ కానీ నామా నాగేశ్వరరావు కానీ బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్ రాజశేఖర్, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రధానమైన నేతలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ నేతల్లో ఖమ్మంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నామ నాగేశ్వరరావు కొనసాగుతా ఉన్నారు. అదే నేపథ్యంలో రాజ్యసభ సభ్యులుగా 2 ముఖ్యులు కొనసాగుతా ఉన్నారు. అటు బొద్దిరాజు రవిచంద్ర కావచ్చు, మరోవైపున పెనుబల్లి మండలానికి చెందినటువంటి బండి పార్థసారథి రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన కీలకమైనటువంటి నేతగా సత్పల్లిలో అనేక సంక్షేమ పథకాలు ఫౌండేషన్ పేరుతో కూడా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇప్పటికే ఖమ్మం మంత్రిగా చేస్తూ ప్రజలకు సంబంధించి ఖమ్మం నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఎంపీ బరిలో దిగుతున్నట్లుగా ఇప్పటికే శ్రేణులకి సంకేతాలు పంపుతున్నట్టుగా సమాచారం లభ్యమవుతా ఉంది. అంటే 5 నియోజకవర్గాలతో పాటు మిగతా అటు భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెంతో పాటు అశ్వరపేట నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేసి శ్రేణులందరినీ కలిసి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం, వీళ్ళందరినీ మేము కాపాడుకుంటామని చెప్పేసి ఇటీవల కాలంలో శ్రేణులతో మాట్లాడిన అంశాలు చూస్తా ఉంటే రానున్న రోజుల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అజయ్ కుమార్ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టుగా మరోవైపున సంకేతాలు వస్తా ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి పార్టీ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కోసం కూడా అన్ని రకాల వ్యూహాత్మకంగా ముందుకేస్తూ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఆ రకమైన ప్రక్రియలకు కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రజలందరినీ ఏకం చేయడం కోసం రానున్నటువంటి జనవరి అంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనంతరం కూడా కంటిన్యూషన్ గా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారిస్తారనేటువంటిది కూడా ప్రచారం కొనసాగుతా ఉంది. రాజశేఖర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్